చాలా వరకు. అవును. అసలు వాళ్ళ అది జీరో బడ్జెట్ అకౌంట్లను అప్పట్లో దీపించారు, జన్ధన్ ఖాతా. జన్ధన్ ఖాతాలు. వాటిట్లో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. వాటిట్లో అయితే కనుక డబ్బులు లేకపోయినా కట్ చేయరు. మిగతాయి అట్లాంటివి కాదు. జన్ధన్ ఖాతాలో వాళ్ళకి బాగానే వస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు సమస్య ఫేస్ చేస్తారు. సొంత సేవింగ్ అకౌంట్లు వాళ్ళకి మినిమం 1500. ఇది ఇప్పుడు చాలా వరకు 3000 రూపాయలు చేతికి రాలేదు చాలా మందికి. అంటే ప్రభుత్వం వేసేసింది, మేము వేసేసాం కదా అంటే వీళ్ళ చేతికి రాలేదు. మధ్యలో ఏమైపోయాయి అంటే బ్యాంక్ మినిమం ఛార్జెస్ రూపంలో బ్యాంక్ తీసేసుకుందా ఏంటది, అది రికవరీ ఉంటుందా లేదు, ఈ నెలకి ఇంక ఇలా గట్టకపోతే, ఎందుకంటే ఇంకో నెల ఉంది, జూన్ 4ని రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు కానీ ప్రభుత్వం ఏర్పడదు అంటే ఇంకొకసారి కూడా వీళ్ళ పింఛన్లు తీసుకోవాలి. ఇలాగే మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఇప్పుడు కట్ అయింది ఈ ట్రిప్, రెండోసారి కట్ అవ్వదు. కాకపోతే ఇప్పుడు ఎవరెవరికి చేరలేదు అవి వచ్చే నెలలోనన్నా వాళ్ళకి చేరాలి. కానీ అది ఎవరు చేస్తారు, ఎవరు వేయాలి? బ్యాంక్ వెనక్కి ఇవ్వదు, ప్రభుత్వం కట్ అయినా వెనక్కి ఇవ్వరు, రాదు. కట్ అయినా వెనక్కి ఇవ్వరు. నేను అనేది ప్రభుత్వం ఇవ్వదు. నెక్స్ట్ మంత్ లో కటింగ్ ఉండదు. ఇప్పుడు కట్ అయిపోయింది కాబట్టి అది వాస్తవంగా చెప్పాలంటే పెనాల్టీ. ఏది మనం వాడనందుకు బ్యాంక్ వేస్తున్న పెనాల్టీ అది. అవును, అది కడతారు కానీ వాళ్ళు కట్టుకోలేరు కదా పాపం. తీసుకునే వాళ్ళకి ఎవడేం చేయలేడు కదా. అది నేను అంటుంది అదే, ఆ రియాలిటీ తెలియాలి వీళ్ళకి. నిమ్మగడ్డకి ఏం తెలుసా రియాలిటీ? అంటే వీళ్ళిద్దరు రాజకీయ క్రీడలో మధ్యలో వాళ్ళు అన్యాయం అయిపోయారు కదా. ఇప్పుడు ఇద్దరు రాజకీయ అనటానికి కూడా లేదు అందులో. ఇద్దరు రాజకీయ క్రీడ